11 సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిపక్ష హోదా అడగటం ఎంతవరకు కరెక్ట్? ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకేదో దేశం వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ బ్రెయిన్ ఉందా, నాలెడ్జ్ ఉంది, చదువు ఎంత? నేను అంటే డిప్యూటీ సీఎం అండి, అంత మాట అన్నారు. డిప్యూటీ సీఎం అయితే నేను ఎమ్మెల్సీ ఉన్నాను. ఇవన్నీ మనకి ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎంలు, ముఖ్యమంత్రులు అయిపోవటం కాదు. ఇక్కడ జ్ఞానం అన్నది ఒకటి అవసరం. జ్ఞానాన్ని సంపాదించుకొని 2 లక్షల పుస్తకాలు చదివానంట, మాట్లాడాల్సింది అదే. ఓట్ షేర్ బట్టి ఇతర దేశం పోవాలంటావా? మేము అడుగుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? నేను తిక్క నీకుంది. నీ తిక్కకి సినిమాలో లెక్క ఉండొచ్చు, సొసైటీలో లెక్క ఉండదు. మేము అన్నది ఏంటంటే అసెంబ్లీకి మేము రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, 11 మందితో రావాలి. ఎస్, మేము రెడీ. వచ్చాం, మొదటి రోజు కూడా వచ్చాం కదా, అందరం కలిసే వెళ్ళాం కదా. వచ్చేం అడిగాం, మాకు కొంత సమయాన్ని ఇవ్వండి అని అన్నాం. సమయం అనే మాటకి బదులు మేము ఇంకో పదం వాడాం. ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్నాం. ప్రతిపక్ష హోదాని ఎందుకు అడుగుతున్నామంటే, సాధారణంగా హౌస్లో ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ సమయం ప్రతిపక్ష పార్టీకి వస్తుంది. ప్రతిపక్ష పార్టీ ఎవరికి రావాలి? జనసేనకి రావాలి. ఎందుకంటే వాళ్ళకి 21 స్థానాలు కాబట్టి. మరి వాళ్ళకి ఎందుకు రాదు? వాళ్ళ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి. మరి నెక్స్ట్ స్టెప్ ఎవరిది ఉంది? 11 సీట్స్తో వైసీపీ ఉంది. వైసీపీకి ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే 18 సీట్లు ఉంటేనే ఇస్తాము అన్నది ఇక్కడ లెక్క కాదు. 2 స్థానాలు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదా భారతదేశంలో ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనీస స్థానాలు లేనప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో వచ్చి రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడటం జరిగింది.